హాయ్ అండి అందరికీ. ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసాను. కొత్త వీడియో ఏం కాదండి, మీ అందరికీ పాత వీడియో, నాకు మాత్రం ఇది కొత్త వీడియో అనమాట. అయితే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ గురించి కొన్ని డౌట్స్ తోటి వచ్చానండి. ఈ శారీ మా తమ్ముడు పెళ్ళికి నాకు కొన్నాడనమాట. దీని మీద బ్లౌజ్ కూడా వర్క్ బాగానే చేయించాను, కానీ ఆవిడ బాగా కుట్టలేదు, చెడగొట్టేసింది అనమాట. మళ్ళీ ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ పీస్ విడిగా తీసుకుని రీసెంట్గా పెళ్ళి ఉందంటే కుట్టించుకుందామని తీసానండి. కానీ వాళ్ళ ఆ పెళ్ళికి ఇవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఇచ్చిందనమాట, అందుకే ఇప్పుడే తెచ్చిచ్చింది ఆవిడ, అందుకే వీడియో చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయ్యి నేను బాబుని ఆపరేషన్ అయింది నాకు. వాడు పుట్టిన తర్వాత చాలా బాగా లావు వచ్చేసాను అనమాట. పాత బ్లౌజెస్ ఏవి కూడా నాకు రావట్లేదండి. ఒకవేళ అవి కచ్చిప్పిన గలీజ్గా ఉంటున్నాయి, బాగుంటలేదు, వేస్ట్ అనిపించింది. దానికి ఒక్కొక్కటి 3,000, 2,000, 1,800 అలా పెట్టాను అనమాట అండి. అప్పుడు బాగానే కష్టపడుతున్నాను కాబట్టి శుభ్రంగా నాకు నేను వర్క్ చేసుకుంటున్నాను కాబట్టి పెద్ద అనిపించేది కాదు. ఇప్పుడు ఇది కుట్టించాను రీసెంట్గా, దీని మీదకి మగ్గం వర్క్ ఇలా చేశారనమాట. నాకున్న డౌట్స్ ఏంటంటే, ఇవి ఉన్నాయి కదండి, ఈ పూసలు ఉన్నాయి కదా, ఈ పూసలు కలర్ వెలిసిపోతున్నాయి. సో ఇదే నా డౌట్. మీకు ఎవరికైనా ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి, లేదా చెప్పండి ఎవరైనా సరే. ఆవిడ ఏమన్నదంటే, ఒక ఆవిడ లో క్వాలిటీ ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది పావని, లో క్వాలిటీవి పోతాయని చెప్పింది. ఇంకొకటైతే తిరగేసి మడత పెట్టాలి, అప్పుడు అలానే ఉంటాయని చెప్పింది. ఇదిగోండి ఇలా పెట్టారు, మిరార్స్ పెట్టి ఇలా సింపుల్గా. దీనికి 1,500 తీసుకున్నారు. ఇదే నేను తక్కువగా కుట్టించిన బ్లౌజు. అసలు ఏవి కూడా నాకు రావట్లేదు, పాత బ్లౌజెస్ ఏవి నాకు రావట్లేదు. ఇంత లావ్ అయిపోయాను అనమాట. డైట్ చేసే ఓపిక కూడా ఇప్పుడు లేదండి. సరే, నాకున్న డౌట్ అయితే ఇదే, బ్లౌజ్ గురించి. మగ్గం వర్క్ ఇలా ఎందుకు వెలిసిపోతున్నాయి, ఈ బాల్స్ ఇవి ఎందుకు పోతున్నాయో మీరు నాకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి ప్లీజ్. ఇలా చేయించాను, బ్యాక్ ఇలా పెట్టేసింది రౌండ్గా. హ్యాండ్స్కి అయితే ఇలా అక్కడొకటి డాట్స్ కింద పెట్టింది, బాగానే ఉంది కనిపించడానికి. నేను ఇంకా ట్రై చేయలేదు, కూడా తెచ్చిచ్చింది ఆవిడ. నా వీడియోకి భలే పనికి వస్తుందని నేను వీడియో పెడుతున్నాను. మీకు ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. అంత కాస్ట్ పెట్టి చేపిస్తున్నాం కదా, అవి వెలిసిపోతున్నాయి. అవి ఎందుకు వెలిసిపోతున్నాయి? నేను ఉతకను కూడా ఉతకట్లేదు సరిగ్గా. ఊరికే షాంపూలో తిరిగేసి, షాంపూలో తీసేసి ఇలా జాడించి ఊరికే ఆరేస్తున్నాను. కొన్ని అయితే ఉతకను కూడా ఉతకలు, ఐరన్ చేసి పేపర్ వేసి అలానే పెట్టాను. ఇదేనండి ఈరోజు వీడియో. దయచేసి చెప్పండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ వీడియో